దూరం పోయి ఆడ కొంచెం ఇసుక ఉంటుంది, ఇసుక మీద ఏదేదో రాసి వచ్చేస్తారు. సరే అని మళ్ళీ స్టార్ట్ అయిపోతారు, పోతుంటారు. ఈ ఫ్రెండ్ ఎవరైతే గుర్తిందో పోతూ 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 అడిగిన మధ్యలో ఒక ఊబి లాంటిది ఉంటుంది, దాంట్లో పడిపోతారు. మామ చెయ్యి మామ, చెయ్యి మామ, చెయ్యి మామ అంటే వీడు ఎవడైతే తిట్టు తిన్నాడో వాడు చెయ్యి ఇస్తాడు. ఇచ్చి వాడు ఇస్తానే వాడిని పైకి తీస్తాడు. మళ్ళీ కొంచెం దూరం ట్రావెల్ చేస్తారు. కొంచెం దూరం పోయినాక మళ్ళీ ఊబి వస్తుంది. వీడు ఉన్నాడు కదా, ఎవడైతే తిట్టు తిన్నాడో వాడు పడిపోతాడు. వాడు పడిపోతే వీడు ఏం చేస్తాడంటే వీడు ఈసారి చెయ్యి లేపుతాడు. వాడు మళ్ళీ దూరం ఉడుకుంటూ పోయి ఆడ రాయి మీద రాసి వస్తాడు. వస్తానే వీడు అరే ఇంకా ఎప్పుడు నుంచి దూరం ఉడుకుంటూ పోతావేమో, రాస్తావో, నువ్వు పెద్ద కవివా, ఏం రాస్తావాడా, అసలు ఏం జరుగుతుంది అని అడిగితే, అరే నువ్వు నా ఫస్ట్ టైం తిప్పినావు కదా నీళ్ళ పాటలు మర్చిపోయినప్పుడు మస్తు బాధ అయింది. పొయ్యి ఇసుక మీద నా ఫ్రెండ్ ఒక వేస్ట్ కావాలని రాసి వచ్చిన, అండ్ తర్వాత నువ్వు నాకు హెల్ప్ చేసినావు కదా ఊపిలో పడిపోయినప్పుడు మా సంతోషమైంది. అప్పుడు పొయ్యి నేను ఒక రాయి మీద నా ఫ్రెండ్ ఒక హైలైట్ కావాలని రాసి వచ్చిన అని అంటాడు అనమాట. అవునారా, థ్యాంక్స్ రా, కానీ ఫస్ట్ టైం ఇసుక మీద ఎందుకు రాసినావు, సెకండ్ టైం రాయి మీద ఎందుకు రాసినావు అంటే ఫ్రెండ్ చెప్తారు, అరే ఇసుక మీద ఎందుకు రాసినా అంటే నా ఫ్రెండ్ ఒక వేస్ట్ కావడం అనేది ఎక్కువ రోజులు ఉండరాదురా, అది ఎక్కువనే ఇసుక మీద అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, అందుకు ఇసుక మీద రాసిన. నా ఫ్రెండ్ ఒక హైలైట్ కావడం అని అందరికీ తెలియాలిరా నీ హెల్పింగ్ నేచర్ గురించి, అందుకు రాయి మీద రాసిన. సో నా ఫ్రెండ్ కన్నా గొప్ప ఒకటి ఉన్నాడు రా అని అంటాను. మనకు ఫుల్ సంతోషం అవుతుంది. అది అది చేసుకొని థ్యాంక్స్ మామ అని మళ్ళీ ఫుల్ అడవిలో కూర్చొని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేస్తారు. సో అయిపోయింది కదా. దీంట్లో మెయిన్ మోరల్ ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు జరుగుతాయి. 100% ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళ మధ్యనే ఎక్కువ కొట్లాటలు అవుతాయి. ఎందుకంటే దీనికి ఎప్పుడు బాధ అవుతుంది, కొత్త కొట్లాడైతే అంత బాధ కదా, ఒక రోజున మర్చిపోతాం. మనకు క్లోజ్ ఉన్న వాళ్ళతో కొట్లాడితే ఏమైందంటే నా గురించి అంత తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు, నేను ఏందో తెలిసి కూడా నాకు కొట్లాడుతున్నావు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నన్ను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని మస్తు బాధ అవుతుంది. లైఫ్లో మాత్రం పనిచేస్తాము, ఒక్కొక్కసారి అలుగుతాము, బ్లాక్లు చేసుకుంటాము, అండ్ ఇంకొక ఫ్రెండ్ని వెతుక్కుంటాము, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్లో వచ్చేవి. అట్లా చేయకండి. మీ క్లోజెస్ట్ ఫ్రెండ్తో ఎంత ఎక్కువ రోజు రిలేషన్ అయితే అంత స్ట్రాంగ్ అయితే పోతుంది మీ బాండ్. సో వాళ్ళతో బ్రేక్ చేసుకొని బ్లాక్ చేసుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకండి. మస్తు ప్రేమగా ఉండండి, సారీ చెప్పుకోండి, ఏం తప్పలేదు. సో సారీ చెప్తే చీప్ అయిపోము, ఇంకా గ్రేట్ అవుతాము. అండ్ అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైఫ్లో 100% ఇచ్చిపెట్టకండి వాళ్ళని. దే షుడ్ బీ విత్ యూ ఫర్ లైఫ్ టైం. సో ఈ కథ మనకు అదే చెప్తుంది. ప్రతి మనిషిలో ఫ్లాస్ ఉంటాయి, ఫాల్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ యువర్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ టైం. అండ్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ కథ. ఈ కథలు ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, హోటల్ పోతారు. హోటల్ పోయి అక్కడ ఆర్డర్ ఇస్తారు. ఇస్తే వాడు తీసుకురాడు, వెయిటర్ వాళ్ళు తీసుకురాడు. కొంతసేపు అయినాక మళ్ళీ వేరే వాళ్ళు వీళ్ళు వస్తారు.